హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో పవన్ వీ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న మేము నైట్ వినాయక చవితికి అని చెప్పి మా ఇంట్లో మేమే ఓన్గా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడానికి అని చెప్పి తీసుకొచ్చాం అన్నమాట క్లేని. డాలరామా నుంచి క్లే ప్యాకెట్లు దొరికినాయి మాకు. అవి ఒక్కొక్కటి $2 సంథింగ్ ఉందన్నమాట, పెద్ద కాస్ట్ ఏం కాదు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలా మనం కూడా ఇంట్లో చేయొచ్చు అని అనిపించింది మాకు. సో దాన్ని బట్టి క్లే ప్యాకెట్లు తెచ్చుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాము. నేను ఫస్ట్ యాక్చువల్గా ఒకటే కొనుక్కున్నాను అనమాట. అంటే ఒకటి వచ్చి 500 grams ఉంది. సో సరిపోయిద్దేమో, చిన్న వినాయకుడే కదా అనుకున్నాను. బట్ కానీ బంగారు తల్లి నుండి ఒకటి సరిపోవచ్చు, 2 తీసుకో అని చెప్పింది. థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. తీసుకోవడం వల్ల కరెక్ట్ 2వ ప్యాకెట్ ఓపెన్ చేసి వాడాల్సి వచ్చింది కూడా. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. అది కూడా మొత్తం ఇంకా సరిపోయేది కూడా కాదు. నేను ఇంకా క్లే తక్కువ ఉందనుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి చిన్నగా వాడడం మొదలుపెట్టాను అనమాట. దానివల్ల లాస్ట్లో కొంచెం మిగిలింది. బట్ కానీ ఓవరాల్గా చెప్పాలంటే 2 ప్యాకెట్స్తో మేనేజ్ చేయవచ్చు చిన్న వినాయకుడిని. బట్ ఇంకా మంచిగా క్లియర్గా నీట్గా మనకు ఫస్టే తెలుసున్నట్టయితే, ఫస్ట్ టైం కాబట్టి మేము చేయడం అర్థం కాలేదు. కానీ కొంచెం ముందే తెలుసున్నట్టయితే ఒక టూ కాకుండా 3 తెచ్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా హాలోగా లేకుండా మంచిగా వినాయకుడు చుట్టూరు బాగుండేలాగా చేయొచ్చు అనమాట మంచిగా. బట్ ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా బాగానే ఉంది, మంచిగా ఉంది. బట్ కాకపోతే నాకు ఏమైందంటే వాళ్ళు స్పూన్స్తో చేశారా ఇన్స్టాగ్రామ్లో వీడియో. మీరు కూడా చాలామంది చూసుంటారు అనమాట. అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది వీడియో, స్పూన్స్తో చేసే వాటిల్లో. సో మా ఇంట్లో ఉన్న సూప్ స్పూన్ లేదనమాట. అది లేకపోవడం వల్ల, పెద్ద స్పూన్లు ఉండడం వల్ల మట్టి ఫస్ట్లోనే ఒక ప్యాకెట్ మొత్తం అయిపోయింది. ఇది కింద బేస్ ఏమో ప్లేట్తో చేసాము. అది వీడియోలో మీకు కనబడలేదు యాక్చువల్గా. నూనె ఎందుకు పెట్టుకున్నామంటే, నూనె రాసి ఫస్ట్ క్లే రాస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల నూనె కూడా పక్కన పెట్టుకున్నాము. ఆడ కనబడుతుంది కదా ఫ్రేమ్లో కాపర్ ప్లేట్, అది కాపర్ కాదు, రాగి ప్లేటు. ఆ రాగి ప్లేట్లోనే మేము బేస్ చేసాం కింద, వినాయకుడి కింద. ఆ బేస్ చేసి తర్వాత స్పూన్స్తో వినాయకుడి ఉదరము ఇవన్నీ చేయడం మొదలుపెట్టాం అనమాట. మా దగ్గర ఉన్న స్పూన్స్ సరిగ్గా లేవు, అందుకని నేను సగం వరకు చూశాను. అలాగా ట్రైపాడ్ పెట్టుకొని వీడియో చూసి చేశాను. తర్వాత ఇక హెడ్ దగ్గర నుంచి ఆ వీడియో ప్రకారం చేయడానికి కుదరలేదు అన్నమాట మాకు. సో అందుకని చెప్పి నేను నా ఓన్గా క్రియేటివిటీని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా మొత్తం ఇంకా దీన్ని కొంచెం ఫాలో అయ్యి, ఓకే వినాయకుడు అంటే ఇలా అంటాడు కాబట్టి షేప్ మనకు తెలుసు కాబట్టి ఆ షేప్స్ని మోల్డ్ చేసుకుంటూ చిన్నగా వచ్చాను. అలా వస్తూ లాస్ట్లో మొత్తం అంతా పెట్టి ఇప్పుడు చిన్నగా కళ్ళు అవన్నీ పెట్టడానికి కూడా మాకు అంతే పర్ఫెక్ట్గా రాలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి సూపర్ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఫోటో పెడతాను మీకు చూడడానికి థంబ్నెయిల్గా. మామూలుగా అయితే ఇంకొంచెం ముందే ప్రిపేర్ అయి ఉన్నట్టయితే, ఒకసారి 2-3 సార్లు ఈ క్లే మీద వర్క్ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా 3వసారికో 4వసారికో పర్ఫెక్ట్గా అసలు నిజంగా వినాయకుడే అన్నట్టుగా చేయొచ్చు. అంత మంచిగా ఉంది క్లే అయితే. నేను డెఫినెట్లీ ఎవరైనా కెనడాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో వాళ్ళ ఓన్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం పక్కగా ఈ డాలరామా క్లేని రికమెండ్ చేస్తాను. డాలరామాలో వెళ్ళి ఆ క్లే తెచ్చుకోండి. మామూలప్పుడు కూడా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవడానికి చాలా ఫన్గా ఉంది యాక్టివిటీ. అది చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. మనం ఏమి వాటర్ అవేం కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ రెడీమేడ్ అనమాట. తెచ్చుకొని దాన్ని మనం ముద్దలుగా చేసుకొని మన ఇష్టం వచ్చిన వేలో చేసుకోవచ్చు. ఇది స్కల్ప్టింగ్ క్లే అనమాట. స్కల్ప్చర్ చేయడానికనే ఉండిద్ది స్కల్ప్టింగ్ క్లే అని. సో వాళ్ళని అడిగితే చెప్తారు, అది తీసుకొని చేయొచ్చు ఇలాగా. సో నేను చేస్తున్నప్పుడు బంగారు తల్లి కూడా వచ్చి మంచిగా హెల్ప్ చేసింది. వీడియో తీసింది కూడా బంగారు తల్లే. సో ఇంకోటి ఏమైందంటే, మేము ఐఫోన్లో తీసింది బంగారు తల్లి. ఐఫోన్లో దీన్ని ఏమంటారు, టైం ల్యాప్స్ పెట్టిందన్నమాట. ఐఫోన్లో టైం ల్యాప్స్ ఆటోమేటిక్గా ఏమైందంటే ఫుల్గా పెద్ద వీడియో, ఒక గంట వీడియోని, నాకు తెలిసి గంట వీడియో అనుకుంటా, గంట లేదంటే 40 నిమిషాల వీడియోని 36 సెకండ్స్కి తెచ్చేసింది అనమాట. అది 36 తెచ్చేటప్పటికి అయిపోయావురా, ఇంకేంది వీడియో లేదని చెప్పి అనుకున్నాను. బట్ iMovies అని ఒక యాప్ ఉంది ఐఫోన్లోనే, అందులో పెట్టి స్పీడ్ తగ్గిస్తే ఇలా వచ్చింది మంచిగా. సో అలాగా మొత్తానికి ఆ వీడియోని, అందుకని వీడియో అంత సూపర్గా స్మూత్గా లేదు, ఆగుతూ వస్తున్నట్టు ఉండేది. ఎందుకంటే iMoviesలో స్పీడ్ తగ్గించాం కాబట్టి. సో ఎవరైనా పొరపాటు టైం ల్యాప్స్ ఐఫోన్లో తీస్తే ఇలాగ మార్చుకోవచ్చు దాన్ని. చూశారు కదా, ఇలాగ మేము ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మా ఇంట్లో మంచిగా చేసుకున్నాము. మీరందరూ కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేసుకొని క్లేతో దేవుణ్ణి పూజించుకొని మంచిగా ఉండాలని, అందరూ మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా, మన ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. చూశారు కదా, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.